అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ టమాటా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగానే బెండకాయ ముక్కలు అయితే వేయించుతున్నాను. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే తీస్తున్నాను. బెండకాయ ముక్కలు వేయించాను కదా, అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను టమాటా పోపు కోసం. బెండకాయ టమాటా కదా, చాలు 2 పావులు. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. మామూలుగా మనం బెండకాయ కూర చేసి అందులో టమాటా వేస్తే అయితే పిల్లలు తినరు. బెండకాయ ముక్కలు వేయించుకొని టమాటా కూర చేసి బెండకాయ ముక్కలు ఇందులో వేస్తే బాగా తింటారు. ఆయిల్ అయితే వేడైంది. ఆవాలు జీలకర్ర వేసాను. ఉల్లిపాయ కరివేపాకు, ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది కూర. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. కొంచెం అల్లము, కొంచెం పసుపు, టమాటా అయితే వేస్తున్నా. టమాటా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. అసలు టమాటా ఉడికిందో లేదో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు వేస్తే కనుక కొంచెం తొందరగా ఉడుకుతుంది. చాలు, 2 స్పూన్లు అయితే వేసాను. ఇది బాగా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుందాము. టమాటా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం అయితే వేస్తాను. మూడు స్పూన్లు అయితే వేసాను కారం. ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలు అయితే వేస్తాను. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మూత అయితే పెట్టేస్తాను. ఉప్పు, కారము, ధనియాల పొడి అన్నీ బెండకాయ ముక్కలకి అయితే బాగా పడతాయి. చూడండి, ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా ఇందులో నేనేమీ వేయలేదు కూడా. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. చూడండి, బెండకాయ టమాటా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా బెండకాయ టమాటా కూర రెడీ. నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.